ప్రార్థన చేస్తున్నాం. క్రమకరికంగా తండ్రి, ధైర్యంగా ఇదిగో నా తండ్రి, అన్యాయపు తీర్పు గురించి ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాల గురించి నాయన మాట్లాడుచుండగా నాయన మీరే తోడుగా ఉండి ప్రభువా నాయన వినగలిగిన చెవులు మాకందరూ అనుగ్రహించండి తండ్రి. ప్రభా నా నోటి కాదు కానీ నాయన మీరే మా అందరితో మాట్లాడమని ప్రభు యేసుక్రీస్తు అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సంఘ పాస్టర్ గారికి కూడా నా యొక్క వందనములు, సంఘస్థులందరికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు మన కోసం ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారు శిలువకు అప్పగించబోయే ముందర ఏం జరిగింది, అన్యాయ తీర్పు ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. ప్రవచనం మొట్టమొదటిసారిగా చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7-8 వచనములు. యెషయా గ్రంథము అతడి దౌర్జన్యమునందరూ బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బతుకు తేబడి గొర్రెపిల్లయు వచ్చి కత్తిరించి వారి ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. ఈ విషయం యెషయా ఎప్పుడో ప్రవచించాడు. ఇప్పుడు ఈ ప్రవచనం అనేది ఏ విధంగా నెరవేరిందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 13-14 వచనంలో చూసినట్లయితే, కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనాను అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కి ఆశ్చర్యపడెను. ఇక్కడ యెషయా గ్రంథంలో ప్రవచనం అనేది ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 13-14 వచనంలో నెరవేరింది. అంటే అన్యాయపు తీర్పు పొందినవాడయ్యను. ఎందుకు నిమిత్తం అన్యాయపు తీర్పు పొందాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మొత్తపడ్డాడు. అంత అన్యాయంగా తీర్పు అనేది జరిగింది. అయితే అన్యాయపు తీర్పుని ఏ విధంగా చేశారు, అసలు ఎందుకు చేయవలసి వచ్చింది, అసలు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనం నిజానికైతే కెద్రోను అనే వాగు ఉందంట. ఆ వాగు నుంచి ఆ వాగు దాటిన తర్వాత ఒక తోట ఉందట. ఆ తోటలో యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తన యొక్క శిష్యులకి బోధ చేస్తూ ఉండేవారు. ఈ విషయము తనకి యోగాకి తెలుసు. ఎందుకంటే ఆయనతో పాటు ఎప్పుడు కూడా ఉండేవాడు. కాబట్టి ఈ యొక్క ప్రధాన యాజకులు వీళ్ళందరినీ తీసుకొని కత్తులతోనూ గుదియలతోనూ దీపములు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు మీరెందుకు వస్తున్నారు, ఎవరిని వెతుకుతున్నారు అని చెప్పేటప్పుడు వాళ్ళు అంటారు, మేము నజరేయుడైన యేసుక్రీస్తును వెతుకుచున్నాము. ఆయన ఒక మాట అంటారు, అయితే నేనే ఆయనను అనేసరికి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వెనక్కి జరుగుతారు. ఎంత వాళ్ళ చేతిలో కత్తులు ఉంటాయి, గుదీలు ఉంటాయి, కానీ ఎందుకు వాళ్ళు వెనక్కి తిరిగి ఒక్కసారిగా నేల మీద పడిపోతారు? అలా ఎందుకు జరిగింది అంటే నిజానికైతే వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు వారి చేతిలో స్వస్థపరిచే ఉంది. ఆయన శక్తి ఉంది ఆయన చేతుల్లో. అలాగే వాళ్ళ చేతుల్లో గుదీలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు వారి చేతులలో ఏమున్నాయంటే దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి అనేది ఉంది. అందుకే కావాలి వాళ్ళు వెంటనే వెనక్కి తిరిగి నేల మీద పడతారట వాళ్ళు. ఆ తర్వాత వెంటనే ఆయన యేసుక్రీస్తు వారు మరలా అడుగుతారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగేటప్పుడు వాళ్ళు మరలా చెప్తారు, మేము నజరేయుడైన యేసును వెతుకుచున్నాము అనేసి వాళ్ళు చెప్తారు. వెంటనే ఈ యొక్క పేతురు ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క చెవి నరికేస్తాడు. ఆయన పేరు మల్కు అన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నేను తలుచుకుంటే నా యొక్క దేవుడికే కానీ నా తండ్రికే కానీ ప్రార్థన చేస్తే ఆయన 12 సేనా వ్యూహముల కంటే అధికమైన వాటిని ఇవ్వడని నీవు అనుకుంటున్నావా అని ఆయన అంటారు. ఆ తర్వాత వీళ్ళు మొత్తానికి ప్రధాన యాజకుడైన అన్నా దగ్గరికి తీసుకొని వెళ్తారు. అక్కడి నుంచి ఎప్పుడంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా చేశారో యేసుక్రీస్తు వారు బాగు చేస్తారు చివరి. ఆ తర్వాత ప్రధాన యాజకుడైన
అన్న దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా అన్న అంటే కయ్యప్పకు మామ. ఇతను అంటాడు బోధనలు కూడా, తర్వాత నీ బోధనలు నీ శిష్యులు అసలు ఏంటి అని అన్న ఎవరికి అడుగుతాడంటే యేసుక్రీస్తు వారికి అడుగుతాడు అన్న. అయితే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నేను చాలాసార్లు సమాజ మందిరంలోను దేవాలయాల్లోనూ నేను బాహాటంగా నేను సువార్త అనేది ప్రకటించాను కదా, మరి అప్పుడేంటి నాకు చేయలేదు, ఇప్పుడు నన్ను బంధిస్తున్నారు అని కూడా అడుగుతారు. అనేటప్పుడు అక్కడ బంట్రోతు కోపం వస్తుంది. ఏంటంటే మా యొక్క ప్రధాన యాజకునికే నీకు ప్రశ్నిస్తావా అని చెప్పేసి ఆ బంట్రోతు ఏం చేస్తాడంటే ఇతనికి పడతాడు అరచేతులతో. మొట్టమొదటిసారిగా అరచేతులతో కొట్టింది ఒక బంట్రోతు, అన్న తాలూకా బంట్రోతు కొడతాడనమాట యేసుక్రీస్తు వారికి. అప్పుడు అంటారు, నేను కాని మాట ఆడానా, నేను ఉన్నమాటే కదా ఆడాను, నేను చేసినది చేశాను కదా, నేను మంచి విషయమే కదా మాట్లాడాను అని అంటప్పుడు ఆయన బంధించి కయ్యప్ప దగ్గరికి తీసుకెళ్తారు. మొట్టమొదటిసారిగా అన్న దగ్గరికి తీసుకెళ్లారు, రెండవదిగా కయ్యప్ప దగ్గరికి తీసుకెళ్లారు. ఇతను అన్న తాలూకా అల్లుడు అనమాట కయ్యప్ప. ఇతను మనుషుల వరకు ప్రజల వరకు చనిపోవట ప్రయోజనకరం, మనుషులందరి కొరకు ఒకరు చనిపోవట ప్రయోజనకరమని ఆ దేశాల్లో అతడు ఆలోచన అనేది రేకెత్తిస్తున్నాడు కయ్యప్ప. ఈ కయ్యప్ప నిజానికైతే ఏ మాత్రము యేసుక్రీస్తు వారికి శిక్షించలేదు, అన్నా కూడా శిక్షించలేదు. ఎందుకంటే ఏ నేరము మన ఇద్దరికి లేదు కాబట్టి కయ్యప్ప కూడా శిక్షించలేదు. తర్వాత పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్తారు. పిలాతు గురించి చూసినట్లయితే ఆయన చరిత్రలోని చాలా, ఇప్పుడు ఈ చరిత్రలో చూసినట్లయితే ఆయన జ్ఞాపకాలలో పిలాతు అనే ఫలకాలు కూడా వస్తున్నాయట. తర్వాత నాణ్యాలు కూడా పిలాతు బొమ్మతోని నాణ్యాలు కూడా ఉంటున్నాయి. అయితే ఈ పిలాతు ఇప్పుడు ఏంటంటే ఇది మొదలుకొని ఆయనకి ఎప్పుడైతే పిలాతు దగ్గరికి తీసుకెళ్లారో ఆయన అన్ని నేరాలు చెప్తారు, ఆయన ఏమేమి నేరాలు చేశారో అన్నీ కూడా మాట్లాడతారు. ఏంటంటే మొట్టమొదటిసారిగా నేను యూదుల రాజును అనేసి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా, రెండవదిగా చూసినట్లయితే కైసరుకు పన్నివ్వద్దు అని యేసుక్రీస్తు వారు అనినట్టుగా, అంటే ఇన్ని నేరాలన్నీ కూడా మోపుతారు. మోపేసరికి పిలాతు అంటాడు, నాకు ఏ నేరం కూడా కనిపించడం లేదు అనేసి పిలాతు అనేటప్పుడు అక్కడ వాళ్ళు అంటారు ఏంటంటే గలిలయ దేశం మొదలుకొని యూదయ దేశం వరకు కూడా ఇతడు ప్రజలందరినీ కూడా ఉపదేశిస్తూ ప్రజలను రేకెత్తిస్తున్నాడు అనేసి అక్కడ నింద నేరం అనేది అక్కడ మోపుతారు. మోపేసరికి అతను అంటాడు, అమ్మయ్య ఇప్పుడైతే నేను తప్పించుకోవచ్చు, ఇక్కడ ఏ రోజు పరిపాలన తిరిగి వచ్చాడు కాబట్టి ఇతడు గలిలయ ప్రాంతం వాడా అని చెప్పేసి అక్కడికి గలిలయ ప్రాంతం వాడు కాబట్టి హేరోదు దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు హేరోదు దగ్గరికి యేసుక్రీస్తు వారు వెళ్తారనమాట. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 8 నుంచి, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషిస్తాడంటే ఎప్పటి నుంచో దేవదూతలు చెప్పారు, జ్ఞానులు చెప్పారు యేసుక్రీస్తు వారు పుట్టారని. అప్పటి నుంచి మరి యేసుక్రీస్తు వారు అక్కడే 2 సంవత్సరాల పిల్లలకు కూడా చంపించేస్తారు. చాలా దుష్కార్యాలు అనేవి ఈ హేరోదు మహారాజు చేస్తుంటాడు. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి అంతెందుకు అతని ప్రాంతానికి వచ్చి చాలా మంది చెప్తారు, ఈయన మంచి బోధ చేస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అనేసి కూడా చెప్తారు. కానీ అప్పటి నుంచి కూడా చూడాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన దగ్గరికే వచ్చాడు, తీర్పు కోసం వచ్చారు కాబట్టి చాలా సంతోషిస్తున్నాడు. మొదట ఆయన గురించి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనా ఒక్క సూచకులు చేయండి అని అంటూ ఆయన ఏంటి కూడా నోరు తెరవలేదు. చాలా ప్రశ్నలు వేస్తాడు హేరోదు మహారాజు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన
ఆయనకి ఒకసారి నక్కతో పోల్చాడు. యేసుక్రీస్తే ఆయనే స్వయంగా ఆ నక్కతో చెప్పండి, నేను ఈ ప్రాంతానికి వచ్చాను, చాలా మందికి దెయ్యాన్ని వెళ్ళగొడతాను, చాలా మందికి స్వస్థపరుస్తాను, కాబట్టి ఆ నక్కతో చెప్పండి అనేది అంత దీనిగా యేసుక్రీస్తు వారు ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఏ మాటలు కూడా మాట్లాడరు. అక్కడ ప్రధాన యాజకులు అందరూ కూడా తీక్షణంగా ఆయన మీద నేరం మోపుతారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మరి అసలు జవాబు కూడా ఇవ్వరు. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు హేరోదు రాజు మరి ఇక లాభం లేదని తృణీకరించి ప్రశస్తమైన వస్త్రాన్ని అతనికి తొడిగిస్తాడు హేరోదు. ఇక్కడ చూస్తే నిజానికైతే ప్రశస్తమైన వస్త్రం అంటే ఏంటి? ఒక నాణ్యమైన వస్త్రం, మహిమ కలిగిన వస్త్రం. అలాంటి వస్త్రాన్ని యేసుక్రీస్తు వారికి అనుకోకుండా అతను నిజంగా అసహించుకొని గేలి చేసి హేళన చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క వస్త్రాన్ని ధరింప చేస్తాడు హేరోదు. ధరింప చేసిన తర్వాత పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారు, పంపించేస్తాడు. పిలాతు అంటాడు, నాకు కూడా ఏ నేరము కనిపించలేదు, హేరోదు రాజు కూడా ఎటువంటి నేరము కనిపించలేదు, కాబట్టి ఆయన విడుదల చేస్తానని ఆ యొక్క పిలాతు అనేటప్పుడు వాళ్ళందరూ కూడా సిలువ వేయము అని కేకలు వేస్తారు. తర్వాత యేసుక్రీస్తుకి అడుగుతారు, ఏంటంటే పిలాతు అడుగుతాడు, నీవు యూదుల రాజువా అని అడిగితే నేను నీవన్నట్టే అనేసి కూడా ఒక దగ్గర అంటారు. తర్వాత నీవు రాజువా, నీకు దేనికోసం వచ్చావు అంటే నేను సత్యమును ప్రకటించడానికే, నేను అందుకోసమే పుట్టాను, నేను తండ్రి నన్ను పంపించాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు పిలాతుతో మాట్లాడతారు. నిజంగా అట్టి అవకాశం పిలాతుకి కలుగుతుంది. అంత దేవాది దేవుడినే తీర్పు చెప్పే అవకాశాన్ని దేవుడు అనేవాడు ఇచ్చడానికి. నిజానికైతే అక్కడ వాళ్ళందరూ అంటారు, నీవు బరబ్బను విడుదల చేయాలి, ఈయన్ని మాత్రం సిలువ వేయాలి అని చెప్పినప్పుడు ఆ బరబ్బ ఒక దొంగ అనమాట. ఇతను పిలాతు ఒక విషయం మాత్రం గ్రహిస్తాడు, వీళ్ళందరూ కూడా అసూయ చేత అతనిని సిలువకు అప్పగించారు అనే విషయాన్ని గ్రహించి అతనేమో న్యాయపీఠం మీద కూర్చుంటాడు. ఆ న్యాయపీఠం పేరేంటంటే గబ్బత. అక్కడ రాళ్ళు పరిచిన స్థలంలో ఆయన కూర్చొని అతని లోపల భార్య కూడా చెప్తుంది, ఆ నీతిమంతుల జోలికి వెళ్ళొద్దు. యోధా కూడా ఒప్పుకుంటాడు లాస్ట్కి. ఈయనకి ఎప్పుడైతే మరి తీర్పు జరుగుతుందో అక్కడ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఈ డబ్బులు ఇచ్చేస్తాను, వద్దండి, ఆ నీతిమంతుల యొక్క రక్తపు డబ్బులు నాకు వద్దండి అంటే నీవే వెళ్ళు, నీవే చూసుకో అనేసి కూడా యోధాకు పంపించేస్తారు. ముగ్గురు అన్నారన్నమాట నీతిమంతుని రక్తము. ఎవరంటే పిలాతు భార్య, పిలాతు కూడా నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని అన్నాడు. అంటే ముగ్గురు అన్నట్టుగా మనం చూస్తున్నాము. అలాగా మరి యేసుక్రీస్తు వారికి తీర్పులోకి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. బరబ్బను విడుదల చేసి యేసుక్రీస్తు వారికి మరి అక్కడ సిలువ వేసినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ తీర్పు గురించి అదేంటంటే మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పు అనేది జరిగింది. మనం ముందే తెలుసుకున్నాం. యెషయా గ్రంథంలో 53:8 మనం చూసాము, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, తీర్పు పొందాడు, అన్యాయపు తీర్పు పొందాడు అని మనం తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే వ్యక్తిగత తీర్పు. అదేంటి టైం లేదు కాబట్టి నేను ఏ కొటేషన్స్ చెప్పట్లేదు. మనసాక్షికి సంబంధించిన తీర్పు అన్నమాట ఇది. వ్యక్తిగత తీర్పు అంటే మనం ప్రభు తాలూకా బల్ల దగ్గరికి వస్తాము. వచ్చేటప్పుడు ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు మనం తీర్పు అనేది చెప్పుకుంటాము. మన ఆత్మ ఘోషిస్తుందంట. మనం ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మన ఆత్మ అనేది ఘోషిస్తుంది. కాబట్టి వ్యక్తిగత తీర్పు రెండవది. మూడవది ఏంటంటే న్యాయ సింహాసనపు తీర్పు. ఈ తీర్పు ఏంటంటే మధ్యాకాశంలో జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా ఎత్తబడిన గుంపులో మనం ప్రార్థన చేస్తాం, మేము ఎత్తబడిన గుంపులో ఉండాలి యేసయ్యా అని. ఇది అంటే 1000 సంవత్సరాల పరిపాలన అన్నమాట. చనిపోయిన వాళ్ళందరూ అది మంచిది, మన కోసం జరిగిన తీర్పు అన్నమాట, న్యాయ సింహాసనపు తీర్పు. నాలుగవది ఏంటంటే ఇశ్రాయేలీయుల ప్రజలకు తీర్పు. ఇది ఒకసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 27-28 వచనములు. ఇది ఇశ్రాయేలీయుల ప్రజల కోసం
పేతురు అంటాడు, ఇదిగో మేము సంస్థలను విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మరి మాకేం జరుగుతుంది అని యేసుక్రీస్తు వారితో పేతురు అనేటప్పుడు ఆయన మంచి మాట అంటారు. ఏమన్నారు? పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. నిజమే, ఇది నిజానికైతే ఇశ్రాయేలీయులకే తీర్పు చెప్పారు. ఎవరు? ఈ పేతురు, ఈ శిష్యులందరూ కూడా వాళ్ళకి దేవుడు ఎట్ట అవకాశాన్ని ఇచ్చాడు. 4వది ఇశ్రాయేలీయులకు ప్రజల తీర్పు. తర్వాత 5వదిగా అన్యజనులకు తీర్పు. ఇది అందరికీ తెలిసిన విషయం. గొర్రెలు మేకలు అలా విడదీసి మరి అన్యజనులు అందరూ కూడా మేకలు, యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళందరూ కూడా మేకలుగా సంబోధించి తీర్పు చెప్తాడు. తర్వాత దేవదూతలు కూడా తీర్పు ఉందంట. అది ఎవరు తీర్పు చెప్తారంటే మనమే చెప్తామంట. దేవదూతలకు తీర్పు 1 కొరింథీ 6:3 చూసినట్లయితే మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా. మనం దేవదూతలకి అయితే మన క్రియలు అనేవి సరిగ్గా ఉండాలి. మనము ఏదైనా పాపం చేసినా సరే దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన నిజంగా మన కోసం అన్యాయపు తీర్పు జరుగుతుంటే మనము ఈ విధంగా ఉండాలి. తర్వాత ధవల సింహాసనపు తీర్పు. 7వదిగా ధవల సింహాసనపు తీర్పు. ఇదేంటంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. సముద్రము నిజంగా ఈ వాక్యం నేను చూసినట్లయితే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళ లోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు కూడా తన క్రియల చొప్పున తీర్పు తీర్చబడును. చాలా జాగ్రత్త. సముద్రంలో పడి మరణించిన వారికి సముద్రం అప్పచెప్తుంది, పాతాళలోకంలో ఉన్న వారికి పాతాళం అప్పచెప్తుంది. ఇవన్నీ కూడా దేని ఫలము? క్రియలు. ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడని మన దేవుడు అన్నాడు. కాబట్టి క్రియలతో మనము తీర్పు తీర్చబడు. అయితే ఇప్పుడు మనం ఒకరికొకడు తీర్పు తీర్చకూడదని కూడా ఉన్నది. అలాగే మరి ఆయన యొక్క తీర్పులు సత్యములైనవి. ఆయన నీతిని బట్టి తీర్పు తీరుస్తారు. ఈ విధంగా తీర్పు అనేది మరి తీర్పు గురించి చెప్పినట్లయితే ఈ విధంగా ఉన్నది. తర్వాత యేసుక్రీస్తు వారికి ఆ యొక్క శిష్యులకు సైన్యులకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఎర్రని రంగు వస్త్రం వేస్తారు. 3 వస్త్రములు. ప్రశస్త వస్త్రమేమో ఆయన వేశారు, హేరోదు మహారాజు వేశారు. 2వది ఊదారంగు వస్త్రము. అది దేనికి గుర్తు అంటే ధనవంతుడికి గుర్తు. అది ధనవంతులు ఎక్కువగా ఊదారంగు వస్త్రాన్ని వేసుకుంటారంట. అది మన ఈ లోక ధనం కాదు, కానీ రాజ్యములన్నీ కూడా ఆయనవే. కాబట్టి ధనవంతుడి గుర్తు కాబట్టి పైనున్న వాటిని ఆయన పైనున్న వాడు కాబట్టి ఆ లోక రాజ్యాలన్నీ ఆయనవే. దానికి సూచనగా ఊదారంగు వస్త్రం. 3వది ఎర్రని వస్త్రము. పాపమునకు గుర్తు. మన యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకున్నారు కాబట్టి ఆయనకు ఎర్రని వస్త్రం దొరికినట్టుగా చూస్తున్నాము. అలాగే 39 కొరడాదెబ్బలు కూడా ఆయనకి కొట్టించారు. ఈ విధంగా అన్యాయపు తీర్పు అనేది యేసుక్రీస్తు వారికి జరిగింది. దీంతో నేను ముగిస్తున్నాను.